నమస్తే సార్. నమస్తే. సార్ స్ట్రెస్ ఫ్యాక్టర్ యా చాలామంది ఏంటంటే ఆఫీస్కి వెళ్తున్నారు లేదా ఈ మధ్య చదువుకునే పిల్లలకు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవటం అనేది నిజంగానే అంత ఇంపార్టెంటా లేదంటే ఆ ప్రాబ్లమ్ని మర్చిపోతే పోతుంది అంటారా? అలా కాదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ యాక్చువల్లీ నౌ డేస్ 95% people are suffering with the stress. And due to that only 99% diseases are raised in the body. మనకు ఉన్న రోగాలు అన్ని చూస్తే 99% రోగాలు ఓన్లీ స్ట్రెస్ వల్ల వస్తుందని మెడికల్ సైన్స్ చెప్తుంది ఇప్పుడు. ఓకే, సో స్ట్రెస్ మనం తగ్గించుకోవడం చాలా అవసరం. అండ్ చిన్న పిల్లల పరంగా మీరు ఇప్పుడు అడిగే ప్రకారంగా అయితే అక్కడ ఎట్లా ఉంటుందంటే లైక్ ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఆర్ డామినేటింగ్, నువ్వు చదవలేదు చదువు కూర్చొని. దే వాంట్ సమ్ సైడ్ ఆఫ్ ఫ్రీడమ్. వాళ్ళకు కూడా ఒక మైండ్ ఉంటుంది, దేవుడు వాళ్ళకి ఇచ్చినది కొన్ని మైండ్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక బ్రెయిన్ ఇచ్చారు. కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం లిబర్టీ ఇవ్వాలి. యూ షుడ్ ఆస్క్ ద చైల్డ్ వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో కొంతవరకు వాళ్ళకు కూడా మనం లీనియన్సీ ఇవ్వాలి. వాళ్ళకు కొంతవరకు లీనియన్సీ ఇస్తే అప్పుడు దే విల్ బికమ్ ఫ్రీ విత్ యూ. అప్పుడు మీరు ఏది చెప్పినా వాళ్ళు వింటారు అండ్ దే విల్ యాక్సెప్ట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. లేకపోతే ఎప్పుడు చూస్తే వాళ్ళకు వ్యతిరేకంగా మనం చెప్పడం, వ్యతిరేకంగా పని చేయించడం, వాళ్ళకు ఏది వీలు లేదు అదే చేయించడం, ఎట్లా చేస్తే కూడా దానివల్ల కూడా మనకు స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్తే ఇప్పుడు టీచర్స్ ఆల్సో ఆర్ లైక్ దట్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ హైలీ డొమినేటింగ్. సో వాళ్ళ చెప్పే పద్ధతి కూడా ఆ టైప్ ఉంటుంది, మాట్లాడే పద్ధతి అలాగే ఉంటుంది. సో స్కూల్లో కూడా స్ట్రెస్. సో రెండు విధానంగా స్ట్రెస్ ఉన్నసరికి ఇంకో వాళ్ళకి ఏమవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్స్ డెవలప్స్ డ్యూ టు ద స్ట్రెస్ ఓన్లీ. బికాజ్ ఎప్పుడైనా ఒక మనిషి స్ట్రెస్కు వెళ్ళిపోతే వాళ్ళ బాడీలో కార్టిసోల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అడ్రెనాలిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు హార్మోన్ ఎప్పుడైనా సరే రిలీజ్ అయిపోయింది అనుకో, సో దట్ మీన్స్ దే విల్ గివ్ యూ వార్నింగ్ లైక్ యూ గెట్ రెడీ, నౌ ఐ కమ్ హియర్, సో ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దట్ అని వాళ్ళకు ఇండికేషన్స్ కంప్లీట్గా ఉంటాయి. అండ్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ విల్ బి డొమినేటెడ్. అక్కడ పూర్తిగా హ్యాపీ హార్మోన్స్ అన్నీ డొమినేట్ అయిపోతాయి. బికాజ్ ఒకరు స్ట్రెస్గా ఉన్నప్పుడు హ్యాపీనెస్ వాళ్ళకు ఇమీడియట్లీ రాదు. ఓకేనా, సపోజ్ ఒకరు ఏదో ఒకటి చెప్పేసి మీకు తిట్టేశారు, అనవసరం తిట్టే అప్పుడు ఏమవుతుంది, లైక్ యూ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ యువర్ మైండ్ లైక్ ఆయన ఎందుకు నాకు తిట్టాడు, అసలు నాది తప్పే లేదు, ఆయన ఎందుకు తిట్టారు అని ఉంటుంది మైండ్లో. అండ్ ఆ సెన్సేషన్ ఎప్పటి వరకు పోలేదు అప్పటి వరకు మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ దాట్ విల్ లీడ్స్ టు ద మెనీ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ, బికాస్ దట్ విల్ డొమినేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. అండ్ ఆర్గాన్స్కు కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి, ఒబేసిటీ క్రియేట్ చేస్తాయి. అండ్ ఈవెన్ ఇట్ విల్ అఫెక్ట్ అవర్ బ్రెయిన్, న్యూరాన్ మీద కూడా అఫెక్ట్ అవుతుంది మనకు, బ్రెయిన్ సెల్స్ మీద. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలుపెడతాయి. అప్పుడు ఏమవుతుందంటే లైక్ డ్యూ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. యా, సో దట్ ఈజ్ వన్. సమ్ పీపుల్ దే గో టు ద షాక్ అనమాట, షాక్కు వెళ్ళిపోతారు కొంతమంది. సో ఈ షాక్కు వెళ్ళిపోవడం అయితే అది చాలా ఇంకో ఘోరమైన విషయం. అందుకే చెప్తారు చూడండి, అరే వాళ్ళ డాడీ చనిపోయారు అప్పుడు నుంచి అతను ఎట్లా అయిపోయారు అని చెప్తారు. బికాజ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు ద డాడ్. అండ్ అప్పుడు ఏమైందంటే డాడీ చనిపోయేసరికి వాళ్ళకు హీస్ బికమ్ హోప్లెస్ టోటలీ. సో వాళ్ళకు చాలా బాధ వచ్చేసి ఆ బాధ వల్ల వాళ్ళ బాడీలో ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే మ్యాక్సిమం వీ షుడ్ ట్రై టు కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ. దట్ ఈస్ మై యాక్చువల్లీ ఒపీనియన్ ఫర్ ఎవ్రీ వన్. Even maybe they are child or youngsters or maybe aged people, if you are keeping yourself happy, definitely you can maintain a disease-free life. You'll never have pain because stress hormone is one of the major cause for the pain. Yes. And అక్కడ పెయిన్ ఒకరికి ఆల్రెడీ ఉంది, అప్పుడు కూడా ఏమైనా స్ట్రెస్ వాళ్ళ జీవితంలో వచ్చేసిందంటే ఇమీడియట్లీ ఆ పెయిన్ రేజ్ అవడం అవకాశం ఉంది. ఎస్, అందుకే కొంతమంది డాక్టర్స్ చెప్తారు వాళ్ళకి ఎక్కువ టెన్షన్ పెట్టకూడదు, వాళ్ళు ఎక్కువ టెన్షన్లో ఉంటే కూడా వాళ్ళకు ప్రాబ్లమ్స్ పెరుగుతాయని చెప్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. డాక్టర్స్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయరు, వాళ్ళ దగ్గర అంత టైం లేదు కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ ఇండైరెక్ట్లీ దే సే దిస్.
సో చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఏముందంటే లైక్ మనము డెఫినెట్లీ వీ హ్యావ్ టు మెయింటైన్, వీ షుడ్ ట్రై టు మెయింటైన్ అవర్ సెల్ఫ్ ఎస్ ఇన్ సచ్ ఎ మేనర్ లైక్ మనకు ఎక్కువ స్ట్రెస్ రాకుండా మనం చూసుకోవాలి. యా, అండ్ నా ఉద్దేశం ప్రకారంగా పీపుల్ హు ఆర్ ఏజెడ్ పీపుల్, ఓకే, వాళ్ళకు స్పెషలీ నేను చెప్పడం ఏంటంటే చిన్న చిన్న దానికి పట్టించుకోకూడదు. చిన్న చిన్న మిస్టేక్స్ మనం పట్టించుకొని దాని మీద ఒకరి మీద అరవడం, ఒకరికి డొమినేటింగ్ నేచర్లు మాట్లాడుకోవడం, దాట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, చిన్న పిల్లల మీద చాలా ఘోరంగా కొట్టేస్తాయి అన్నమాట. అండ్ డ్యూ టు దట్ దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకు కూడా ప్రాబ్లం, వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్. సో అందుకే ఇదన్నీ మెయింటైన్ చేయాలంటే మనకు ఎక్కువగా కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయాలి. కొంచెం మెడిటేషన్, డైలీ బేసిస్లో మెడిటేషన్ చేయాలి. డైలీ బేసిస్లో మనం మెడిటేషన్ చేస్తే ఈ స్ట్రెస్ హార్మోన్ మనకు డొమినేట్ అయిపోతాయి అక్కడ. బికాజ్ మెడిటేషన్ హజ్ గట్ సచ్ పవర్. అక్కడ ఏమవుతుందంటే మనకు బీటా సెల్స్ అన్నీ అక్కడ మారిపోతాయి. ఓకే, సో ఆటోమేటికలీ ఈ ఆల్ఫా బీటా ఎప్పుడైనా సరే కొంచెం ఇంబాలాన్స్ అయితే కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం, మెడిటేషన్ ద్వారా అది స్టాబుల్ అవుతుంది. స్టాబుల్ అయ్యేసరికి మనకు ఏమవుతుందంటే బ్రెయిన్ కొంచెం బాగా పనిచేస్తాయి, మనకు హ్యాపీగా ఉండగలుగుతాం, అండ్ స్ట్రెస్ తగ్గుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ కూడా అక్కడ తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ థింగ్. బట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుందని మనం యాక్చువల్గా స్ట్రెస్లో ఉండకూడదు, అండ్ ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు, అండ్ ఎక్కువగా మనం ఆశిస్తే కూడా దానివల్ల కూడా ఆ హోప్ మనకు ఫుల్ఫిల్ అవ్వకపోతే ఈవెన్ అప్పుడు కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది, స్ట్రెస్కు రావడం అవకాశం ఉంది. ఓకే, అండ్ డూ మెడిటేషన్, డూ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ ఫర్ 1 hour. 1 hour ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకు కొన్ని హ్యాపీ హార్మోన్స్ మనకు రిలీజ్ అవుతుంది. అండ్ మెడిటేషన్ ద్వారా ఈ మనకు ఆల్ఫా అండ్ బీటా సెల్స్ ఇది అన్నీ కూడా మనకు కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఒకరు ఈజీగా బయటపడగలుగుతారు. దట్ ఈస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.